వెల్కమ్ టు వెల్త్ టాక్ వీడియో ఫ్రమ్ వివేకం. ఈ వీడియో మార్చి 20వ తారీఖు మధ్యాహ్నం చేసే సమయానికి యశ్వంత్ అందుబాటులో లేకపోవడంతో నేను ఒక్కడనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు లేదా చర్చించవలసిన అంశాలు, తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలు ఎవ్వరికీ కూడా ఊహించడానికి అలవి కాకుండా ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేస్తే ఏం ఫలితాలు వస్తాయని విపరీతంగా ఆదుర్దా పడే కన్నా కూడా వచ్చిన వాటిని వచ్చినట్లుగా స్వీకరించడం ఒకటే మనం చేయగలిగిన పని. భారతదేశ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నది ఏంటంటే, లెట్ అస్ లివ్ విత్ ఇట్. అంటే ఇక నుంచి రాబోయే రోజుల్లో టారిఫ్లు ఉండబోతున్నాయి, దానితో మనం ఖచ్చితంగా సహజీవనం చేయాలి అని భారతదేశ ప్రభుత్వం చక్కగా గుర్తెరిగి అలాగే బిహేవ్ చేయడానికి తయారైపోతుంది. అంటే ప్రస్తుతం అమెరికాని కొద్దిగా గొప్ప కోపం తగ్గడానికి వీలుగా భారత్ చేసే ప్రయత్నం ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ ఎక్కువ కొనుక్కోవటం, బహుశా డిఫెన్స్ ఎక్కువ కొనుక్కోవటం, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అలా కొనుక్కున్నప్పుడు ఏమొస్తుందంటే, ట్రంప్ గారికి నేను ఇస్తున్నది $50 బిలియన్, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటుంది కూడా $50 బిలియన్ కాబట్టి పర్వాలేదు అని కొద్దిగా నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. అప్పటికీ నెమ్మదిస్తారా, లేక మీరు నేను ప్రొడ్యూస్ చేస్తున్న మోటార్ సైకిల్స్ మీద ఏమో 100% ఇస్తున్నారు, నన్నేమో 0% ఏమంటున్నారని అడ్డం తిరుగుతారా తెలియదు మనకి. ప్రస్తుతం వరకు చూస్తే మాత్రం భారతదేశం చేస్తున్నటువంటి రిటాలియేటరీ టారిఫ్ అంటే కెనడా, మెక్సికో, యూరోప్ ఇవన్నీ కూడా, చైనా అవన్నీ కూడా ట్రంప్ టారిఫ్లు వేయంగానే విపరీతంగా వాళ్ళు కూడా పెంచేసి ఒక రకంగా కయ్యానికి కాలు దువ్వారు. మన ప్రభుత్వం కొద్దో గొప్ప మన స్థాయి తెలుసు కాబట్టి, వాళ్ళతో పోటీపడి మనం గెలవలేము అని కూడా తెలుసు కాబట్టి, ఓటమి ఒప్పుకోకుండా మర్యాదపూర్వకంగా మన్ననలు పొందుతూ వీలైనంత వరకు పని చక్కదిద్దుకునే పని చేస్తున్నారు. ఇది భారతదేశ ప్రజల యొక్క మంచి కోరి చేస్తున్నట్లుగా భావించాలి. కానీ భారతదేశం పరువు తీస్తున్నది ప్రభుత్వం అనేటువంటి భేషజాలు లేదా ఎట్టి పరిస్థితుల్లో కూడా బేరాలు పలకటం మనకి అభిలషణీయం కాదు. మనం లెట్ us నాట్ డూ ఇట్. ఇకపోతే ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయాల్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టారిఫ్లు ప్రస్తుతానికి వేస్తున్నదంతా కూడా ఆయన చెప్తున్నది గూడ్స్ అండ్ మర్చెండైజ్ అంటే వస్తువుల మీదే, వస్తువులు ఉత్పత్తుల మీద. కాబట్టి అందులో మన షేర్ కనుక చూసినట్లయితే ప్రపంచంలో ఉన్న టోటల్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో 3% అని నేను గతంలో చెప్పడం జరిగింది. అందువల్ల మనకు వచ్చేటువంటి ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉండదు. కానీ కొన్ని ఇండస్ట్రీస్ బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవాల్టి రోజున మనం ఏం చేద్దామంటే, ఈ మధ్యలో ఈ మిడ్ వీక్లో మీకు రిలీజ్ చేసినటువంటి బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క వీడియోకి కొనసాగింపుగా ఉండాలి. కాకపోతే ఆ కొనసాగింపుగా ఉండటానికి కొద్దిగా ఈ కారణం ఏంటో కూడా మీకు చెప్పవలసిన అవసరం నా మీద ఉన్నది. అదేమిటి అంటే, మార్కెట్లు ఎంత అతలాకుతలం అయిపోయినా మీకు అప్పిచ్చిన వ్యక్తి మీ వడ్డీ ₹1 కూడా తగ్గించడు. అలాగే బ్యాంకులు కూడా మనకి అప్పిచ్చున్నట్లయితే అక్కడ అణుబాంబు పడినా ఏమైపోయినా కూడా మన వడ్డీ రేటు అలాగే మీటర్ తిరుగుతూనే ఉంటుంది. అంటే పబ్లిక్ హాలిడే అయినా, అమెరికా హాలిడే అయినా, యూరోప్ హాలిడే అయినా మనం మాత్రం వడ్డీ కట్టాల్సిందే. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో అంటే ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్, వస్తువుల మీద టారిఫ్లు వేసేటువంటి వాతావరణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంపాక్ట్ కాని బిజినెస్ ఇండస్ట్రీ ఏంటని చూస్తే, ఒకటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ, దానితో పాటు అసోసియేట్ అయినటువంటి ఫైనాన్షియల్ సెక్టర్. అంటే ఇవి రెండూ కూడా పెద్దగా ఇంపాక్ట్ కావు. నిజానికి నిఫ్టీలో ఉన్నటువంటి టోటల్ స్టాక్స్లో ఒకప్పుడు చూస్తే, అంటే ఒక సంవత్సరం క్రితం చూస్తున్నట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కలిపి 34% వరకు వెయిట్ ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా రేట్లు విపరీతంగా తగ్గిపోవడంతో, అంటే బ్యాంక్ స్టాక్స్ మీద మక్కువ సన్నగిల్లటంతో దాని యొక్క రేట్లు బాగా తగ్గి వచ్చి ఇప్పుడు దాదాపుగా 21%, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏమో 7% ఉన్నాయి. అందువల్ల మనం ఎప్పుడు కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే మ్యాక్సిమం వెయిట్ ఉన్న సెక్టర్ కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలని తలంచడం జరిగింది. ఇది ఎందుకు తలచడం జరిగింది అంటే, ముందుగా గమనించవలసింది, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో టారిఫ్లు పెరుగుతూ ఇన్ఫ్లేషన్లు పెరుగుతూనో వృద్ధి కనుక మందగించినట్లయితే అది దాదాపుగా ఖాయంగా కనపడుతుంది ప్రపంచంలో. అంటే ప్రతి దేశంలో కూడా వృద్ధి సన్నగిల్లే అవకాశం ఉంది. వృద్ధి సన్నగిల్లగానే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది, ఉత్తేజం తీసుకురావాలి దేశంలో అంటే కనుక 2 పాలసీలు వాళ్ళకి కంట్రోల్లో ఉంటాయి. ఒకటి ఫిస్కల్ పాలసీ, అది ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అంటే ట్యాక్స్ కన్సెషన్లు ఇవ్వటమో, లేదా ఎక్స్పోర్ట్ డ్యూటీలు విధించడమో, ఇంపోర్ట్ డ్యూటీలు విధించడమో, ఇలా ఫిస్కల్ పాలసీలు చేయడం ఒక మార్గం అయితే, రెండవ మార్గం మానిటరీ పాలసీ. అంటే రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉంటుంది. వాళ్ళు వడ్డీ రేటు పెంచడం తగ్గించడం ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారు, వృద్ధిని కూడా పెంచడానికి సహాయపడటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి అవకాశం, ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గుతూ వచ్చింది కాబట్టి మానిటరీ పాలసీ కొద్దిగా మార్చడానికి అవకాశం ఉంది. అందువల్ల బహుశా రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నటువంటి
స్టేట్మెంట్లకి ఆధారంగా దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఆర్బీఐ గవర్నర్ 2025లో కనీసం ఇంకొక 2 సార్లు 0.25% చొప్పున వడ్డీ తగ్గిస్తారు అని అందరూ ప్రగాఢంగా నమ్ముతున్నారు. అంటే రాబోయే రోజుల్లో రెపో రేటు కనీసం 0.5% తగ్గబోతుంది. 2 సార్లుగా తగ్గుతుందా, ఒకసారిగా తగ్గుతుందో, ఇంకా ఎక్కువ తగ్గుతుందో తెలియదు. కానీ 0.5 అయితే మాత్రం దాదాపుగా ఖాయంగా తగ్గుతుందని అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం ఇంత మళ్ళీ చెప్పడం జరిగిందంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అన్ని బ్యాంకులు కలిపి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అన్ని బ్యాంక్ స్టాక్స్ కలిపి ఎంత గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని మనం ఒకసారి తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే మొత్తం బ్యాంకులన్నిటికీ కలిపి ఆస్తులు ఎంత ఉన్నాయో చూడాలి. మొత్తం బ్యాంకులన్నీ కలిపి ఎంత ఆస్తులు ఉన్నాయో చూస్తే 2,85,00,000 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఆస్తులు బ్యాంకుల్లో ఉన్నాయి. అందులో 25 నుంచి 30% వరకు కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు అంటే మన దేశంలో లోన్లు ఇవ్వాలి అంటే, లేదా మన దగ్గర డిపాజిట్స్ వాళ్ళు తీసుకోవాలి అంటే, అవసరమైన చిటిక వేయగానే మనకు డబ్బులు ఇవ్వడానికి అవసరంగా క్యాష్ ఉండాలి అంటే, ప్రభుత్వ సెక్యూరిటీలు అయితే అవసరమైతే ఈ బ్యాంకులు తమ సెక్యూరిటీస్ ప్రభుత్వానికి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని మళ్ళీ మనకి కట్టడానికి వీలవుతుంది. కాబట్టి విధిగా అందరూ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టాలి. ఇలా దాదాపుగా 84 లక్షల కోట్ల కన్నా ఎక్కువ, అంటే దాదాపుగా 1,000 కోట్లు అని చెప్పచ్చు. దాదాపుగా ప్రిసైజ్గా ఉండటానికి చెప్తుంటే 84 లక్షల కోట్ల వరకు ప్రభుత్వ సెక్యూరిటీలు బ్యాంకుల దగ్గరే ఉన్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు ఏంటి, బ్యాంకింగ్ సెక్టర్ ఏంటి, ఈ రెంటికి మధ్య రిలేషన్ ఏమిటి అంటే, అంతకుముందు మన వీడియోలు చూడని వారి కోసం మళ్ళీ ఒకసారి సింపుల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే ఇలా బ్యాంకులన్నీ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వారి యొక్క ఆస్తిగా పెట్టుకుంటాయో అప్పుడు ఆ బ్యాంకు సెక్యూరిటీలో బ్యాంకు పెట్టుకున్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన మొన్నటి వరకు 8% వడ్డీ ఇస్తున్నారు బ్యాంకుల గవర్నమెంట్ అనుకుందాం. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గాయి కాబట్టి ఇక నుంచి నేను 7.5% ఇస్తాను, లేదా 7% ఇస్తుంటే ఇక 6.5 ఇస్తాను అని చెప్పారనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, నిన్నటి వరకు మీరు నేను కొనుక్కున్న సెక్యూరిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన సెక్యూరిటీస్ మీద ఆల్రెడీ ఎప్పుడో ఒప్పుకున్న అగ్రిమెంట్ ప్రకారం 100 రూపాయలు పెడితే మనకి 7 రూపాయల చొప్పున వడ్డీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు తగ్గించినా కూడా, అంటే కొత్తగా వచ్చే వాటికి మాత్రం అదే 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 6 రూపాయల 50 పైసలు మాత్రమే వడ్డీ చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అంటే ఏం జరగాలి, ఎప్పుడైతే వడ్డీ రేట్లు మార్కెట్లో తగ్గుతాయో అప్పుడు పాత రేట్లు ప్రకారం, అంటే 7% ప్రకారం ఇచ్చిన వడ్డీ రేట్లకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ దాని ఫేస్ వాల్యూ 100 రూపాయలే, ఇప్పుడు ఇచ్చేదానికి 100 రూపాయలే. కానీ గతంలో ఇచ్చిన వాటికి 7% వస్తుంటే ఇప్పుడు 6.5 కదా. అందువలన లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ ఉన్న యొక్క సెక్యూరిటీల వాల్యూ మార్కెట్లో పెరుగుతుంది. దాన్నే ఏమంటారంటే ఇంట్రెస్ట్ రేట్ కనుక తగ్గితే డెట్ యొక్క రేటు పెరుగుతుంది, లేదా డెట్ సెక్యూరిటీస్ రేట్లు పెరుగుతుంది అంటారు. ఎంత పెరుగుతుంది, ఏ మేరకు పెరుగుతుంది అనేటువంటిది లెక్క వేయడానికి అనేక స్టాటిస్టిక్స్, అనేక రకాల టూల్స్ ఉన్నాయి. దానిలో ఏం చేస్తామంటే ఈ బ్యాంకులన్నీ కూడా ఒక 10 ఏళ్ల క్రితం కొన్ని సెక్యూరిటీలు కొని ఉండొచ్చు, 9 ఏళ్ల క్రితం కొన్ని కొని ఉండొచ్చు, 2 ఏళ్ల క్రితం కొన్ని కొని ఉండొచ్చు, ఈ సంవత్సరం కొన్ని కొని ఉండొచ్చు. అంటే డిఫరెంట్ రోజుల్లో కొని ఉండొచ్చు. ఆ కొనుక్కునేవి కూడా ఒక్కొక్కసారి 30 సంవత్సరాల సెక్యూరిటీ కొనొచ్చు, ఒక్కొక్కసారి 40 సంవత్సరాలు కొనొచ్చు, 10 సంవత్సరాలు కొనొచ్చు, 1 ఇయర్ కూడా కొనొచ్చు. అందువలన వీళ్ళందరికీ ఏమొస్తుంది, రకరకాల మెచ్యూరిటీ ఉన్న ఆస్తులు ఉంటాయి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో. అలాగే ఎప్పుడు మెచ్యూర్ అవుతాయో కూడా దాదాపుగా నిర్ణయించడం సాధ్యం కాదు. ఇవన్నీ కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి యావరేజ్గా చూస్తే దాదాపుగా ఎక్కువ మంది బ్యాంకుల దగ్గర యావరేజ్ డ్యూరేషన్, అంటే కొన్ని 1 సంవత్సరం ఉంటే ఎక్కువ 30 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, రెండు కలిపితే యావరేజ్గా 15 సంవత్సరాలు మెచ్యూరిటీ ఉన్న ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నట్లు లెక్కేయాలి. అలా ఉన్నటువంటి సెక్యూరిటీస్నే కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే యావరేజ్ డ్యూరేషన్ కనుక 15 సంవత్సరాలు ఉన్నది అనుకోండి. డ్యూరేషన్ అంటే ఏమిటి మళ్ళీ అర్థం చేసుకోండి. ఇవాటి నుంచి 15 సంవత్సరాల నాటికి దాదాపుగా అన్నీ మెచ్యూరిటీ అవుతాయి. అంటే కొన్ని 30 సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని 1 సంవత్సరం ఉండొచ్చు. యావరేజ్గా తీస్తే కనుక బ్యాంకుల దగ్గర ఉన్న సెక్యూరిటీలు 15 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటే, ఇంట్రెస్ట్ రేట్ కనుక 0.5% తగ్గితే వాటి యొక్క విలువ ఎంత పెరుగుతుంది అని చూడాలి అంటే ఒక సూత్రం ప్రకారం ఏం చేస్తారంటే ఈ యావరేజ్ డ్యూరేషన్ ఎంత ఉందో లెక్కేసి దానితో ఇంట్రెస్ట్ రేట్ ఎంత తగ్గిందో చూస్తారు. ఇక్కడ మనం అనుకున్న 0.5%ని 15తో కనుక మల్టిప్లై చేస్తే 7.5 వస్తుంది. అంటే వీరి బ్యాంకుల్లో ఉన్న వీరి దగ్గర ఉన్న సెక్యూరిటీ విలువ అమాంతం 7.5% పెరుగుతుంది. ఒకవేళ అంత పెరగకపోయినా 5% అన్నా పెరుగుతుంది. వాళ్ళ డ్యూరేషన్ కనుక 10 సంవత్సరాలు అయితే, 10 సంవత్సరాల కన్నా తక్కువ ఏ బ్యాంక్ దగ్గర ఉండటానికి అవకాశం చాలా తక్కువ. అందరూ కూడా ఖచ్చితంగా ఉంచుకోవాలి కాబట్టి లాంగ్ డ్యూరేషన్ బాండ్సే కొనుక్కుని పెట్టుకుంటారు.
అంటే జరగబోతున్నది ఏంటి? 84 లక్షల కోట్ల సెక్యూరిటీలు 84 లక్షల కోట్ల సెక్యూరిటీలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీలుగా ఉన్నప్పుడు ఒకవేళ కనుక 0.5% తగ్గితే మనం అనుకుంటున్న 5% నుంచి 7.5%, అంటే 84 లక్షల మీద ఎంత పెరగాలి? 4.3 లక్షల దగ్గర నుంచి దాదాపుగా 6.5 కోట్ల దాకా, 6.5 లక్షల కోట్ల దాకా, అంటే 4.3 లక్షల కోట్లు కనీస లాభం. ఒకవేళ కనుక 15 ఇయర్స్ కనుక డ్యూరేషన్ ఉంటే 6.5 లక్షల కోట్ల లాభం రావాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే బ్యాంకులన్నిటికీ కలిపి 2024 మార్చి చివరికి, అంటే 12 నెలల కాలానికి వచ్చిన లాభం ఎంత అని చూస్తే దాదాపుగా 3 లక్షల కోట్లు వచ్చింది. ఎంత? 3 లక్షల కోట్లు. మరి దీని ద్వారా వచ్చే ఒక్క 0.5% తగ్గితే మనకు వచ్చే లాభం ఎంత? దీని మూలంగా వచ్చేది దాదాపుగా 4.3 నుంచి 6.5 కోట్లు. ఒకవేళ 4.3 కోట్లే వచ్చిందనుకున్నా అమాంతంగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అన్ని షేర్ల యొక్క లాభాలు 3 లక్షల కోట్లలో 7 లక్షల కోట్లు, అంటే కనీసం డబల్ అన్నా అయిపోతాయి. అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు వరకు ఎంత రేట్లో బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనీసం డబల్ అవ్వాలి కదా ఈ సంవత్సరం ఆఖరికి. అంటే అంత పొటెన్షియల్ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి. అందుకే బ్యాంకింగ్ స్టాక్స్లో రాబోయే 1 ఇయర్లో అయినా సరే పెరగడానికి అవకాశం ఉన్నాయి ఏంటో చెప్పాలి అనే తలంపుతో మనం ఆల్రెడీ ఈ వారంలో మధ్యలో మిడ్ వీక్లో మీకు బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇలాగే బ్యాంకింగ్ స్టాక్స్తో పాటు ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు కూడా దాని కొనసాగింపుగా నేను చేసే ప్రయత్నం ఏంటంటే వీలైనంత వరకు అన్ని స్టాక్లు కవర్ చేయాలని నాకు కోరిక ఉన్నా అందులో ఓవర్ ప్రైస్ షేర్లు మీకు చెప్పడం అనవసరం, మీరు కొనడం అనవసరం, మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉంటే ఉంచుకోవడం కూడా అనవసరం. కాబట్టి నేనేం చేస్తానంటే స్టాక్స్ అన్నిటిని కూడా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ చేసి అందులో ఉన్న వాటిలో ఏవేవి స్టాక్స్ కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయో చెప్తాను. దానికి మీరు చూడవలసింది, మీరు చేయవలసిన జాగ్రత్త, తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి? నేను నెంబర్స్ చూపించేటప్పుడు 2 కాలమ్స్ కూడా ఉంటాయి. అందులో టోటల్ రెవెన్యూ ఎంత పెరిగింది, ప్రాఫిట్ ఎంత పెరిగింది అనేది. నేను ఊరికే స్కోప్ ఉందని చెప్పాను కాబట్టి అవన్నీ కొనుక్కోకుండా తెలివైన వారిగా ప్రవర్తించాలి. అంటే ఏ కంపెనీకి అయితే సేల్స్ పెరిగి ప్రాఫిట్లు కూడా పెరిగాయో ఆ ప్రాఫిట్లు సేల్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఇంకా మంచిది. అటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేసి కొనుక్కుంటే మీకు ఇంకా మెరుగైన అవకాశాలు ఉంటాయి. అంటే లేకపోయినా నేను ఫెయిర్ వాల్యూ గ్యాప్ చెప్పచ్చు, ఎందుకంటే ఆ కంపెనీ యొక్క ప్రాతిపదిక మీద, ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ మీద మేము ఫెయిర్ వాల్యూ చెప్తూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్కసారి సేల్స్ తర్వాత ప్రాఫిట్ తగ్గినా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మీరు అది కొనకుండా సేల్స్ కన్నా ప్రాఫిట్ పెరిగి అలా ఫెయిర్ వాల్యూలో గ్యాప్ కూడా ఉంటే కనుక కొనుక్కోవడం మంచిది అనుకుంటే మీ ఆరోగ్యానికి, మీ యొక్క ఆర్థిక స్థితిగతులకి మంచిదని గమనించండి. ఇక ఈ చర్చను ఇంతటితో ముగించి కంపెనీలకి, వాటి యొక్క పేర్లకి, అందులో ఉన్న స్కోప్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వారం మధ్యలో బ్యాంకింగ్ స్టాక్స్ మీద రిలీజ్ చేసినటువంటి వాటిలో కొన్ని స్టాక్స్ మిస్ అయిపోయినట్లు ఉన్నాయని చాలామంది మాకు లెటర్స్ రాయడం జరిగింది, అలాగే ఈమెయిల్ చేయడం జరిగింది, ఫోన్ చేయడం కూడా జరిగింది. వారందరి డౌట్లు కూడా క్లారిఫై చేయడానికి ఏం చేస్తానంటే బ్యాంకింగ్ స్టాక్స్లో మనం కవర్ చేయకుండా వారం మధ్యలో ఇచ్చిన వీడియోలో కవర్ చేయకుండా మిగిలిన స్టాక్స్ని ఇప్పుడు కవర్ చేద్దాం. అందులో మొదటగా నేను తీసుకుంది ఏంటంటే 20,000 crores కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు, అంటే పోయినసారి కేటగిరీ లాగానే లార్జ్ క్యాప్ స్టాక్స్లో బ్యాంకింగ్లో ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్ తీసుకుని అందులో ఎన్ని కంపెనీలు 30% కన్నా తక్కువ ఉన్నాయి. 30% కన్నా తక్కువ ఉంటే నేను కొనుక్కోమని మేము చెప్పం కాబట్టి అవేమీ కూడా మా మధ్యలో ఇచ్చిన లిస్టులో రాలేదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ లిస్టే కనుక మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మొట్టమొదట యాక్సిస్ బ్యాంక్, దాని ప్రాఫిట్స్ ఏమో 0.96% పెరిగాయి, రెవెన్యూ మాత్రం 2.71%. అయినా కానీ పర్వాలేదు, మొత్తం మీద చూస్తే 25% ఇంకా మార్కెట్లో పెరగడానికి ఛాన్స్ ఉంది గ్యాప్. అలాగే యూనియన్ బ్యాంక్ చూస్తే 23.79, కానీ దీనిలో టోటల్ రెవెన్యూ 1.5% పెరిగితే ప్రాఫిట్ అయితే 6.5 times పెరిగింది, 6.5%, అంటే 4 రెట్లు పెరిగింది రెవెన్యూ కన్నా ఎక్కువ. ఇటువంటి కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టర్లోనే మంచి కంపెనీలు ఉంటాయని తెలియాలి. అయితే ఈ కంపెనీ ఈ వారం మధ్యలో చెప్పకపోవడానికి కారణం 30% కన్నా స్కోప్ తక్కువ ఉండటమే తప్ప దాని మీద ఏ రకమైన ద్వేషం మాకు ఉండదు. అలాగే తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కేవలం 16.43, ఎందువల్ల ఆల్రెడీ 1,318 రూపీస్ వరకు వచ్చేస్తే అది 1,534 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. బ్యాంక్ ఆఫ్ బరోడా 215 ఉంటే 249, అది కూడా 16% ఉంది, అందుకే లాస్ట్ టైం చెప్పలేదు. అలాగే కోటక్ బ్యాంక్ చూస్తే 3.45% రెవెన్యూ పెరిగితే 2% మాత్రమే దాని ప్రాఫిట్ పెరిగింది. దాని ప్రైస్ 2035కి చేరింది. ఎంత పెరగచ్చు, ఎంతవరకు? 2,315 ఈజ్ అవర్ ఫెయిర్ ప్రైస్, అంటే ఇంకా 13.79 మాత్రమే ఉంది. అందుకని ఈ కంపెనీలు ఏమీ రాలేదు.
అలాగే బంధన్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా. సో మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీదైనా, యాక్సిస్ బ్యాంక్ మీదైనా, ఐసిఐసిఐ బ్యాంక్ మీదైనా ఏ రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ మేము క్యారీ చేయం. ఆ లాభాలు వచ్చిన దాని ప్రకారం, పెర్ఫార్మెన్స్ ప్రకారం, మార్కెట్లో దాని ప్రైస్ యొక్క తీరుతన్నులు చూసి ఫెయిర్ వాల్యూ డిసైడ్ చేయడానికి ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ ఉంది. కాబట్టి 80% యాక్యురసీతో మాత్రమే చేయగలుగుతున్నాం. అంత చేసినా కూడా మేము చెప్పిన ఫెయిర్ ప్రైస్ అన్ని వేళలా కరెక్ట్ అవుతున్నటువంటి గర్వము మాకు లేదు, నమ్మకము లేదు. మేము చెప్పేదల్లా ఫెయిర్ ప్రైస్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే 80% ఆఫ్ ద టైమ్స్లో మాత్రం మనం సక్సెస్ అవుతూ ఉంటామని. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఉన్నటువంటి కేటగిరీలో కూడా వెళ్దాం. ఇలా బ్యాంకింగ్లో ఇవన్నీ 20,000 crores కన్నా ఎక్కువే చెప్పారండి, చిన్నవి కూడా చెప్పండి మా కోసం అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఏం చేశానంటే 2,000 కోట్లు కనీసం మార్కెట్ క్యాప్ ఉండి 20,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్లో ఎంత పెరగడానికి ఛాన్స్ ఉన్నా పర్వాలేదు చూపించమని అడిగాను. చూస్తే ఇక్కడంటే నెగిటివ్ కాదు, పాజిటివ్గా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి తీయమని చెప్తే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. సియూబి అంటే సిటీ యూనియన్ బ్యాంక్ చూస్తే 41.97, అందులో సేల్స్ రెవెన్యూనేమో 2.76, ప్రాఫిట్ ఏమో 3.12 పెరిగింది, 42% పెరగడానికి ఛాన్స్ ఉంది. కరూర్ వైశ్య బ్యాంక్, ఇది కూడా కొద్దిగా చిన్న బ్యాంకే, అది 3.85% రెవెన్యూ పెరిగితే 4.6 ఇది కూడా బాగానే ఉంది, అది 41.51. ఇక ఆ తర్వాత అన్నీ మళ్ళీ 30% కన్నా తక్కువ ఉన్నాయి. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏమో 26.2, డీసీబీ చూస్తేనేమో 21.09, అలాగే క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ చూస్తేనేమో 13.86. అందులో అయితే రెవెన్యూ 4.84% పెరిగినా ప్రాఫిట్ మరీ అన్యాయంగా 0.3% పెరిగింది. తర్వాత జేఎండ్కే బ్యాంక్ 2.76% ఏమో టాప్ లైన్ పెరిగితే 5.42% బాటమ్ లైన్, ప్రాఫిట్ బాగా పెరిగింది. కానీ దానిలో ఉన్న స్కోప్ ఎంత ఇంకా కేవలం 13.58. కర్ణాటక బ్యాంక్ 11.36, ఈక్విటాస్ బ్యాంక్ 10.84. దీనితో మీకు అర్థమయ్యేది ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్లో దాదాపుగా అన్ని స్టాక్స్ని కవర్ చేసిన తర్వాత ఇలాగే చిన్న స్టాక్స్లో కూడా ఏదైనా ఓవర్ ప్రైస్ ఉన్నాయా అంటే ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే అమ్ముకోవడానికి అవసరం అవుతుందేమో అనే వీలుగా ఓవర్ ప్రైస్ ఉన్న చిన్న షేర్లు కూడా చూపిస్తున్నాను. బ్యాంకింగ్లో చూస్తే ఆర్బీఎల్ బ్యాంక్ చూస్తేనేమో ఆల్రెడీ 7% ఓవర్ ప్రైస్, అంటే మన లెక్క ప్రకారం 156 ఉంటేనే ఎక్కువ ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్కి, కానీ అది ఆల్రెడీ 165 ఉంది. అంటే బ్యాంకింగ్ స్టాక్స్ పెరగడం మొదలు పెడితే అమాయక ఇన్వెస్టర్లు అన్నీ కొంటారు, ఏ తక్కువలో ఉందో అది కొంటారు, ఏది పెరగలేదో అది కొంటారు. అంతేగాని పెరగకపోవటానికి కారణం ఉంటుంది, మనకెందుకు ఆ తగలాటం, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు మన పోర్ట్ఫోలియోలోకి ఎందుకు అని ఆలోచించకుండా గుడ్డిగా కొనటం ఇహనించిన మానేయాలి. అంటే మీరు స్టాటిస్టిక్స్ ఇస్తే రెవెన్యూనేమో 2.5% పెరిగితే ప్రాఫిట్ 17% పడిపోయింది. ఆ నష్టాలు వచ్చే కంపెనీ మనకెందుకు. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 1.95% ఏమో టాప్ లైన్ పెరిగితే 16% ప్రాఫిట్ పడిపోయింది. అందుకనే అది కూడా 13.24% ఓవర్ ప్రైస్. సో ఈ రెండు కంపెనీలు ఉంటే అమ్ముకోవాలి. ఇలా బ్యాంకింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాంకింగ్ స్టాక్స్ని చూసినట్లుగానే 20,000 crores కన్నా ఎక్కువ ఉండి అంటే మార్కెట్ క్యాప్, ఎందుకంటే వీలైనంత వరకు లార్జ్ క్యాప్ కొనుక్కోవటం మనకి మంచిది అనుకుంటున్నాం కాబట్టి ముందు అది కవర్ చేద్దాం. 20,000 crores కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీల్లో ఎన్ని కంపెనీలు 30% కన్నా ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే తక్కువలో ఉన్నాయో చూపించమని అడిగితే లిస్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఇందులో మీకు కొన్ని ఫైనాన్స్ కంపెనీలు కానివి కూడా కనపడతాయి. దురదృష్టవశాత్తు ఎక్స్చేంజెస్ ఏం చేస్తాయంటే ఒక్కొక్క కంపెనీని ఒక్కొక్క ఇండస్ట్రీలో కేటగరైజ్ చేస్తాయి. అది మీ లెక్క ప్రకారం తప్పు అవ్వచ్చు, కానీ ఎక్స్చేంజ్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుంటాం కాబట్టి మేము ఫైనాన్షియల్ సెక్టర్లో ఇండస్ట్రీలో కవర్ అయిన అన్ని స్టాక్స్ని కలిపి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే బిఎస్సి మీ అందరికీ తెలిసిందే, అది ఫైనాన్సింగ్ కంపెనీ కాదు, ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ, సెక్యూరిటీస్లో ఉన్న కంపెనీ. చూస్తే అది 16.52% ఏమో టాప్ లైన్ పెరిగితే 38% ప్రాఫిట్ పెరిగింది. అందుకే దాని యొక్క ప్రైస్ చూస్తే మనకి ఇంకా 70.6% పెరగడానికి ఛాన్స్ ఉన్నట్లుగా కనపడుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళకి అనుబంధ సంస్థ అయినటువంటి సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్, మీ అందరికీ డిమాట్ అకౌంట్ ఉండేది మోస్ట్లీ అక్కడే ఉంటాయి. అందులో చూస్తే 6% ఏమో టాప్ లైన్ పెరిగితే ఈ క్వార్టర్లో అంటే 2024 డిసెంబర్లో కొద్దిగా సన్నగా వెళ్ళింది కాబట్టి బిజినెస్, దాని యొక్క ప్రాఫిట్ ఓన్లీ 4.19% పెరిగింది. అయినా ఇంకా 70% పెరగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత హడ్కో, అది చూస్తే 8.151% ఏమో టాప్ లైన్ పెరిగితే 8.75% ప్రాఫిట్ పెరిగింది, అందులో 56. తర్వాత ఏయూ బ్యాంక్, అది చూస్తేనేమో 49.07, పిఎన్బి హౌసింగ్ 45.75, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 41.72. ఇవన్నీ బాగా పడిపోయిన కంపెనీలు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తేనేమో యాక్చువల్గా ఈ టాప్ లైన్ 2.4 పెరిగితే ప్రాఫిట్ తగ్గింది.
మనం ఇవాళ ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం టాప్ లైన్ పెరిగినా ప్రాఫిట్ పెరగని కంపెనీలు కొనవచ్చా? మీకు ధైర్యం ఉంటే కొనవచ్చు, అది స్కోప్ ఉన్నమాట కరెక్టేమో. కానీ ఇన్ని మంచి కంపెనీలు లాభాలు కూడా పెంచుకునే కళ్ళెదురుగా కనపడుతుంటే ఇటువంటి కంపెనీ కొనుక్కోవాల్సిన అవసరం మీకు ఉండదు అని భావిస్తున్నాను. అయినా మా స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే దానిలో కూడా ఇంకా 40% పెరగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత అగ్రగామైన బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే అది కేవలం 2.13% టాప్ లైన్ పెరిగితే 2.2% ప్రాఫిట్ పెరిగింది. అందుకే అందులో 33.49 ఉంది. 5 స్టార్ చూస్తే బాగా పడిపోయింది, అది చూస్తే దాదాపుగా 32.4%. దీనితో ఎన్బిఎఫ్సిలు లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న కంపెనీల్లో పెద్ద కంపెనీలు చూడటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న కంపెనీల్లోకి వెళ్ళే బదులుగా 30% కన్నా స్కోప్ ఉన్న అన్ని కంపెనీలు చెప్పంటాను. అంటే నుంచి 20,000 కోట్లు అలా అని కాదు, మొత్తం అన్ని కంపెనీలు కలిపి 20,000 కన్నా తక్కువ ఉన్నా ఎక్కువ నాకు సంబంధం లేదు. ఒక 2,000 కోట్ల నుంచి ఎంతవరకు ఉన్నా మార్కెట్ క్యాప్ ఉన్నా పర్లేదు, గ్యాప్ మాత్రం 30% కన్నా తక్కువ ఉన్నాయి తీయమంటే ఇదిగో మీ ఎదురుగా వచ్చినాయి. మొట్టమొదట ఐఈఎక్స్ 28.79, ఆదిత్య బిర్లా క్యాపిటల్ 25.24, లార్సన్ టోబ్రో ఫైనాన్స్ చూస్తేనేమో 25.02, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ చూస్తే 22.27, సుందరం ఫైనాన్స్ చూస్తే 21.32, ఐఎఫ్సిఐ చూస్తేనేమో 20.64. కానీ అది లాస్ట్ చూడండి ఎంత వచ్చిందో, 16% ప్రాఫిట్ పడిపోయింది టాప్ లైన్ పెరక్కపోగా. ముతూట్ ఫైనాన్స్ చూస్తే 19.4, తర్వాత ఇంకా ఎస్బీఐ కార్డ్, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్, ఇంకా మిగిలిన కంపెనీలు కూడా మీకు స్క్రీన్లో కింద కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా 30% కన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి మా అంచనా ప్రకారం 20,000 కోట్ల కన్నా పెద్దదైనా చిన్నదైనా కొనుక్కోవటం మాత్రం అనవసరం. మీ దగ్గర ఉంచుకోవాలా వద్దా, ఒకవేళ పోర్ట్ఫోలియోలో ఉంటే 15% కన్నా గ్యాప్ ఎక్కువ ఉంటే మాత్రమే ఉంచుకోవాలని మా ఆలోచన. ఇక ఆఖరిగా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఏమన్నా ఓవర్ ప్రైస్ ఉన్నాయా అని చూస్తే అందులో మనకు కనపడింది ఏంటి, పూనావాలా ఫిన్కాప్. ఎన్నోసార్లు నేను కూడా చాలాసార్లు మంచి కంపెనీని ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. అంత మాత్రాన నేను అప్పుడు చెప్పాను కాబట్టి ఇప్పుడు అదే మాట ఉండాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండకూడదు. నెంబర్లు మారినప్పుడు, దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు మనం ఖచ్చితంగా ఒపీనియన్ మార్చుకోవాలి. మన దగ్గర స్టాక్ ఉంటే అమ్మాలి, ఒకవేళ బాగుపడితే మన దగ్గర స్టాక్ లేకపోతే కొనుక్కోవాలే. కానీ నేను ఎప్పుడెప్పుడో కొనుక్కున్నాను కాబట్టి ఉంచుకుంటాను, దాని గురించి మంచి న్యూస్ ఏ వింటాను అనేటువంటి మూఢనమ్మకాలు మనకు ఉండకూడదు. అందువల్ల పూనావాలా ఫిన్కాప్ చూస్తే దానికి లాస్ బాగా వచ్చింది కాబట్టి ఈ క్వార్టర్లో దాన్ని అమ్మేయవలసిందిగా చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ 5% ఓవర్ ప్రైస్లో ఉంది. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ కూడా అలాగే 9.95% ఓవర్ ప్రైస్లో ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ మనపురం ఫైనాన్స్ చూస్తే అది కూడా 10% ఓవర్ ప్రైస్లో ఉంది. దీనితో బ్యాంకింగ్లు, ఫైనాన్స్ కంపెనీల గురించి ఒక రివ్యూ చేశాం కాబట్టి రాబోయే రోజుల్లో ట్రంప్ గారి చర్యలు దాదాపుగా బయటపడతాయి. కాబట్టి బయటపడిన తర్వాత ఫార్మాస్యూటికల్స్ మీద ఏ విధంగా బాగా సీరియస్ ఇంపాక్ట్ ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుందో చూడటం చేయవచ్చు. కానీ దానికన్నా ముందు నిఫ్టీలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ ఏంటా అని చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత పెట్రోకెమికల్స్ ఉన్నాయి, అలాగే ఆటోమొబైల్స్ ఉన్నాయి, అలాగే ఎఫ్ఎంసీజీ ఉన్నాయి. కాబట్టి ఇందులో 2 ఇండస్ట్రీస్ని వచ్చే వారం కవర్ చేద్దాం. దానికన్నా ముందు ఆ ఇండస్ట్రీల గురించి ట్రంప్ గారు తీసుకొచ్చే చర్యల వల్ల లేదా అంతర్జాతీయ పరిణామాల వల్ల ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుందో బ్రీఫ్గా చర్చించి ఒక్కొక్క కంపెనీ గురించి కొద్దిగా గొప్ప స్టాటిస్టిక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.